రీఓపెన్ చేయాలనంటే ఏం కావాలా? క్లోజర్ రిపోర్ట్ కావాలి. క్లోజర్ రిపోర్ట్ ఉండదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళ దగ్గర 2-3 సార్లు పోతారు. సార్ క్లోజ్ చేసినట్టు రిపోర్ట్ అది నోటీస్ ఇచ్చిన క్లోజర్ రిపోర్ట్ ఇవ్వలేదు సార్ అంటే కోర్టులో తీసుకోండి అంటారు. కోర్టుకు పోతారు. కోర్టుకు పోతే కోర్టులో తప్పకుండా అడ్వకేట్ని పెట్టుకోవాలా. అడ్వకేట్కి 5-10 ఇచ్చి పైసలు కావాలా పెట్టి సీఏ ఫైల్ చేస్తారు. కాపీ అప్లికేషన్ అని ఫైల్ చేస్తారు. ఫస్ట్ జిరాక్స్ కాపీ ఇస్తారేమో, సూపరింటెండెంట్కో బంట్రోత్కో 500 ఇస్తే జిరాక్స్ కాపీ దొరుకుద్దేమని ట్రై చేస్తారు. వాళ్ళు పాపం 500 వస్తాయి కదా అని చెప్పి నిజంగానే వెతుకుతారు ఫైలు. వెతికి అందులో ఉంటే ఇస్తారు. కానీ విషయం ఏంటంటే అందులో ఉండదు. ఓకే, కోర్టులో కూడా క్లోజర్ రిపోర్ట్ ఇయర్. ఓకే, అయితే ఏం చేస్తారంటే సీఏ వేసుకోండి సార్ అంటారు. సీఏ వేస్తే అడ్వకేట్ని పెట్టుకొని ఒక 5,000 ఇచ్చి సీఏ వేస్తే ఆ సీఏ క్లోజర్ రిపోర్ట్ సీసీ కాపీ ఆఫ్ క్లోజర్ రిపోర్ట్ అని రాస్తాము. వాళ్ళు రిటర్న్ చేస్తారు. నో రిపోర్ట్ ఈజ్ ఫైల్డ్ బై పోలీస్ అంటారు అని రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేసిన తర్వాత చట్ట ప్రకారం ఏం చేయాలంటే ఆ రిటర్న్ సీఏ కాపీని తీసుకుపోయి పైకోర్టులో ఒక క్రిమినల్ ఎంపీ కేసు వేయాలి. మళ్ళీ మనకు క్లోజర్ రిపోర్ట్ కావాలంటే అంటే పోలీసు వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ వల్ల అంటే వాళ్ళు కేసుని అర్థం చేసుకోకపోవడం వల్ల సరైన విధంగా ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం వల్ల దాదాపు ఒక సిరిసిల్లలోనే నాకు తెలిసి 20 కేసుల్లో క్లోజ్ చేసి క్లోజర్ రిపోర్ట్ వేయలే.